Topic is navigation. So navigation లో ఒక స్క్రీన్ నుంచి ఎలా స్క్రీన్ ఎలా వెళ్తాం అండ్ వాట్ ఈస్ ద నావిగేషన్ ప్రాపర్టీస్ ఏంటి డేటా ఎలా పాస్ చేస్తాం ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద నావిగేషన్? జనరల్లీ నావిగేషన్ అంటే నావిగేట్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, బట్ సోర్స్ ఈస్ డెస్టినేషన్. ఇక్కడ సోర్స్ అనేది ఒక స్క్రీన్, డెస్టినేషన్ కూడా ఇంకో స్క్రీన్. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎలా వెళ్తాం, ఎలా డిఫైన్ చేస్తాం అనేది చెప్పుకుంటాం. దిస్ ఈజ్ one screen. This is another screen. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ బటన్ పెడతా. ఇఫ్ క్లిక్ ఆన్ ది బటన్ స్క్రీన్ వెళ్తా. దిస్ ఇస్ బేసిక్ నావిగేషన్. అంటే ఏం చేయాలి? టేక్ వన్ స్క్రీన్ అండ్ సెకండ్ టూ స్క్రీన్స్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ టూ స్క్రీన్స్ లో దిస్ ఈజ్ సమ్ ఫస్ట్ స్క్రీన్ అనుకుందాం, దాన్ని సెకండ్ స్క్రీన్ అనుకుందాం, బట్ ఏదైనా స్క్రీన్ అనుకుందాం. ఓకే, సో టూ స్క్రీన్స్ తీసుకోవాలి, ఒక బటన్ పెట్టాలి. బటన్ యాక్షన్ లో నావిగేట్ అయినట్టు మనకు రాయాలి. అయితే జనరల్ గా నావిగేషన్స్ అనేది ఈచ్ స్క్రీన్ కి ఒక నేమ్ పెడతాం, దాన్ని రౌట్ నేమ్ అంటారు. ప్రతి స్క్రీన్ ఈచ్ స్క్రీన్ కి ఒక నేమ్ పెడతాం, దాన్ని దట్ ఈస్ కాల్డ్ రౌట్ నేమ్. మన అప్లికేషన్ లో హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్న ప్రతి స్క్రీన్ కి ఒక రౌట్ నేమ్ పెడతాం. ఈ బేస్డ్ ఆన్ ది రౌట్ నేమ్ అనేది మనం నావిగేట్ అవుతాం. ఓకే, సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాక్ అనే కాన్సెప్ట్ ఉంది. స్టాక్, నార్మల్ గా స్టాక్ అంటే స్టాక్ లో ఐటమ్స్ అనేవి ఇది ఒక స్టాక్ అనుకుంటే, ఈ స్టాక్ లో ఇది ఒక ఐటమ్ ఉంది. ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలంటే మనం పుష్ అని వాడతాం, రైట్? స్టాక్ పుష్ మెకానిజం అంటే ఒక ఐటమ్ యాడ్ చేయాలి ఇంటూ స్టాక్ అంటే ఒక ఐటమ్ ని యాడ్ చేయాలంటే పుష్ అని వాడతాం. రిమూవ్ చేయాలంటే పాప్ అని వాడతాం. ఓకే, రిమూవ్ చేయాలంటే పాప్ అనేది వాడతాం. ఓకే, సో నావిగేషన్ ఇప్పుడు మనం నావిగేట్ చేయాలంటే నేను ఒక స్క్రీన్ తీసుకోవాలి. స్క్రీన్ నేమ్ నేను స్క్రీన్ అనుకోండి, పర్వాలేదు. ఆల్రెడీ లాగిన్ అనే స్క్రీన్ ఉంది. ఓకే, సో ఎనీథింగ్ మనం ఇంకేదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ స్క్రీన్, లెట్స్ సే. సెకండ్ స్క్రీన్ మనం హోమ్ స్క్రీన్ అని పెట్టుకోవచ్చు. ఆ టూ స్క్రీన్ తీసుకుందాం. ఈ సైన్ అప్ స్క్రీన్ లో ఒక బటన్ పెడతాం. ఒక బటన్ యాక్షన్ లో నావిగేట్ టు హోమ్ స్క్రీన్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ థింగ్. ఏంటంటే టూ స్క్రీన్స్ తీసుకోవాలి. రైట్ క్లిక్ ఆన్ ది ఫైల్, సైన్ అప్ స్క్రీన్. సో sign up screen. Let's create another screen. Profile, home screen. Sign up screen and login and home screen. Two screens తీసుకున్నాను. సో వన్స్ స్క్రీన్ తీసుకున్న తర్వాత
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి స్క్రీన్ కి ఒక నేమ్ పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రౌట్ నేమ్ అంట. ఓకే. అయితే నేను చేస్తానంటే రిమూవ్ దిస్ హోమ్ ప్రాపర్టీ. ఇక్కడ వచ్చి హోమ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. సో అప్లికేషన్ లో స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనకి రౌట్స్ అనే ఒక మ్యాప్ లో పెడతాం. ఓకే. మెటీరియల్ యాప్ లో అనదర్ ప్రాపర్టీ రౌట్స్. హోమ్ అనే ప్రాపర్టీ యూజ్. హోమ్ అనే ప్రాపర్టీ అంటే ఏంటంటే ఈ స్క్రీన్ లోడ్ అవుతుంది. సో నా ఇక్కడ నుంచి మనం హోమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయకుండా యూజింగ్ ద రౌట్స్ అనేది యూజ్ చేసి ఫస్ట్ స్క్రీన్ ఏంటో చెప్తాం. ఫస్ట్ స్క్రీన్ సెకండ్ స్క్రీన్ ఏంటనేది తర్వాత నావిగేట్ ఎలా అవ్వాలి చెప్తాం. అప్లికేషన్ లో ఎన్ని స్క్రీన్స్ అయితే ఉన్నాయో అన్ని స్క్రీన్స్ ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. రౌట్ నేమ్ అంటే ఇది రౌట్ నేమ్ మ్యాప్ చేస్తే ఇది మ్యాప్ అంటే ఏంటి కీ వాల్యూ పేరు అంటే కీ ఇస్ ద నేమ్, వాల్యూ ఇస్ ద క్లాస్. ఓకే. సో కీ అనేది నేను ప్రతి రౌట్ నేమ్ స్టార్ట్ విత్ స్లాష్ తో స్టార్ట్. ఓకే. సో మీరు ఇక్కడ ఈ నేమ్ అయినా పెట్టు. సైన్ అప్ మీ ఇష్టం ఏ నేమ్ అయినా కీగా పెట్టుకోవచ్చు. సో వాల్యూ వచ్చేటప్పటికి వాట్ ఇస్ ద క్లాస్ నేమ్, ఏ అదే ఏ స్క్రీన్స్ మనం రౌట్ గా తీసుకోవాలంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ 2 స్క్రీన్స్ తీసుకుంటా. తర్వాత మీరు ఇంకెన్నో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆ స్క్రీన్స్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సైన్ అప్ స్క్రీన్ అండ్ ఇంపోర్ట్ హోమ్ స్క్రీన్ ఇంపోర్టెడ్ టు అండ్ ఇక్కడ ఈ కీకి మనం సైన్ అప్ సైన్ అప్ స్క్రీన్ ఇస్తాం. ఇలా అంటే ఈ సైన్ అప్ అనే స్క్రీన్ కి రౌట్ నేమ్ అనేది ఇది. ఓకే. రౌట్ నేమ్ అనేది ఇది. అంటే కామా ఇంకే స్క్రీన్స్ ఉన్నాయి హోమ్ స్క్రీన్. ఓకే. మీరు ఏదైనా సేమ్ యాజ్ ఎలా ఉండాలనుకోవద్దు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు రౌట్ నేమ్ గా. దిస్ ఈజ్ వే మనం ఒక ఓకే. దిస్ ఈజ్ ద ఫస్ట్. మనం 2 క్లాసెస్ తీసుకున్నాం. 2 ఫైల్స్ ని హోమ్ స్క్రీన్ అండ్ సైన్ అప్ స్క్రీన్ ని. సో ఆల్రెడీగా మన దగ్గర లాగిన్ స్క్రీన్, టెక్స్ట్ ఫీల్డ్, రోస్, కాలం, ఫస్ట్ స్క్రీన్ ఇవన్నీ మనకి డిఫైన్ చేయొచ్చు మొత్తం ఎన్ని ఉంటాయి అన్నీ. ఓకే. సో దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేటింగ్ ద స్క్రీన్స్ అనమాట. అంటే ఏ స్క్రీన్ కి మనం రౌట్ నేమ్ ఇచ్చి స్క్రీన్ కి అసోసియేట్ గా ఇలా పెడతాం. దిస్ ఈ నేమ్ బట్టి మనం ఈ స్క్రీన్ ని నావిగేషన్ లో ఐడెంటిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ ది ఈ నేమ్ ప్రకారం మనం పుష్ చేస్తాం అంటే పాప్ చేస్తాం. ఓకే. నవ్ ఇట్స్ క్లియర్ రైట్. సో ఇక్కడ మనం ఇంకా అదర్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి, మీరు తర్వాత పెట్టుకోండి. సో ఫర్ రిక్వైర్మెంట్ 2 స్క్రీన్స్ సైన్ అప్ అండ్ హోమ్ స్క్రీన్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ రన్ చేస్తే ప్రాజెక్ట్ నేను రన్ చేస్తాను చూడండి. సో ప్రాజెక్ట్ రన్ చేస్తే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ డిఫరెంట్ గా వచ్చింది. ఓకే. సో ఎర్రర్ అనేది వచ్చింది ఈ విధంగా. అంటే ఎవరైనా చెప్పగలరా ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది? ఎనీవన్? నో? ఎనీవన్? సో ఈ మెటీరియల్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ లోడ్ చేసేటప్పుడు ఏ స్క్రీన్ లోడ్ అవ్వాలనేది ఈ మెటీరియల్ యాప్ తెలియడం లేదు. అర్థమైందా? స్క్రీన్స్ అయితే మీరు డిఫైన్ చేశారు ఇక్కడ. ప్రీవియస్ లో ఫస్ట్ హోమ్ ఉంటే హోమ్ పేజ్ లోడ్ అయిపోద్ది. బట్ ఈ మెటీరియల్ యాప్ కి ఈ 2 స్క్రీన్స్ లో ఏ స్క్రీన్ లోడ్ అవ్వాలి అనేది తెలియదు. అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే. సో డిఫరెంట్ గా వచ్చింది ఇక్కడ.
ఓకేనా? అయితే ఇప్పుడు మనం మెటీరియల్ యాప్లకి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉండొచ్చు రౌట్స్ లో. బట్ ఈ హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్ లో ఏ స్క్రీన్ లోడ్ అవ్వాలి ఫస్ట్ అనేది చెప్పాలంటే మనకి ఇనీషియల్ రౌట్ అని ఇంకో ప్రాపర్టీ ఉంది మెటీరియల్ యాప్. అంటే ఇనిషియల్ గా ఏ స్క్రీన్ మీకు లోడ్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకేనా? సో రన్ చేద్దాం, అగైన్ రన్ చేద్దాం. చూసారా వచ్చింది సైన్ అప్, ఏ రౌట్ నేమ్. ఇది మనం ఏ రౌట్ నేమ్ ఇస్తే వెబ్ లో ఇలా రౌట్ నేమ్ ఇలా వస్తుంది. సైన్ అప్ స్క్రీన్ లోడ్ అయిందా, ఎర్రర్ పోయిందా? సైన్ అప్ స్క్రీన్ లో ఎందుకు అలా వచ్చింది? వై? ఇక్కడ మనం ఏం డిజైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ. ఓకే, సో లెట్స్ డిజైన్ సంథింగ్ ఆన్ ది sign up screen, scaffold, top, top, test, lab, body, color, వచ్చింది రెడ్ సైన్ అప్ స్క్రీన్ అది. ఓకే, సేమ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ డాట్ లో మన ఇనీషియల్ రౌట్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ తో లోడ్ అవుతుంది చెప్పండి ఎవరన్నా. ఎనీవన్? ఇక్కడ కోడ్ అయితే మార్చాను కదా, ఇప్పుడు ఏం మారుతుంది చెప్పండి. ఏ స్క్రీన్ లోడ్ అవుతుంది ఇప్పుడు? ఏ స్క్రీన్? విత్ స్క్రీన్? హోమ్ Home స్క్రీన్. screen. హోమ్ స్క్రీన్. రైట్, వచ్చిందా హోమ్ స్క్రీన్? అంటే మన హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ మనం చెప్పాలి ఏంటంటే ఇనీషియల్ గా ఏది లోడ్ అవ్వాలి. ఓకే, ఎక్కువ ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏ స్క్రీన్ లోడ్ అవుతుంది చెప్పండి. ఎనీవన్? Sign up screen. సైన్ అప్ స్క్రీన్ లోడ్ అవుద్దా? ఎందుకు? అది కమెంట్ చేశారు కదా. ఇంపోర్ట్ ఎక్కడ ఉంది కాబట్టి. కామెంట్ ఎక్కడ చేశాను నేను? అదే ఇనీషియల్ రూట్ కమెంట్ చేసామని అంటుంది. కమెంట్ ఓ, చేశాను. ఇనిషియల్ రోడ్ కమెంట్ చేస్తే సైన్ అప్ ఎందుకు లోడ్ అవుతుంది? జస్ట్ ఫస్ట్ అడుగుతున్నా. మేబీ ఫస్ట్ ఇంపోర్ట్ ఫైల్ అది ఉంది కాబట్టి. అస్సలు అలా అనుకోవద్దు. ఇది అనార్డర్ లిస్ట్ మ్యాప్, ఓకే. అనార్డర్ అనమాట. ఆర్డర్ వైజ్ కానీ తీసుకోలేదు, ఈ వాల్యూ పేరు అని అలా ఏముండదు. Okay. ఏమొచ్చింది ఇక్కడ? ఏ స్క్రీన్ అయింది ఇక్కడ? Home హోమ్. screen. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మెటీరియల్ యాప్ హోమ్ ఉంటుంది, లేదు హోమ్ లేదు. తర్వాత ఇనిషియల్ రౌట్ ఏముందో చూస్తుంది అనుకోండి. తర్వాత ఈ రౌట్స్ లో ఏ రౌట్ అయితే ఇలా ఎంటీ స్లాష్ అనే రౌట్ నేమ్ ఉంటుంది అది లోడ్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఈ హండ్రెడ్స్ ఆఫ్ రౌట్స్ లో ఏ రౌట్ కైనా మీరు ఇలాగా ఎంటీ స్లాష్ అంటే స్లాష్ ఇచ్చి నేమ్ ఇవ్వకుండా ఉంటే అది ఇనీషియల్ రౌట్ గా తీసుకుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మీరు కామెంట్ చేసిన ఇనీషియల్ రౌట్ ని కామెంట్ చేసిన, అర్థమైందా? ఇలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది? సైన్ అప్ స్క్రీన్. ఎందుకు వచ్చింది? ఇలా రౌట్ వచ్చింది. సో మీకు ఇంకా డౌట్ రావచ్చు. నేను ఇలా హోమ్ స్క్రీన్ ఇస్తాను, ఇలా హోమ్ అని పెడతాను.
ఇనిషియల్ రౌట్ ఇచ్చాను, ఇలా స్లాష్ ఇచ్చాను. ఫస్ట్ చూద్దాం ఏం లోడ్ అవుద్ది. ఏమొచ్చిందో హోమ్ స్క్రీన్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఫస్ట్ ఇనిషియల్ రౌట్ ఫస్ట్ ఉందో ఇనిషియల్. చూసుకుంటుందా, అదే లోడ్ అవుతుంది. ఇక స్లాష్ ఉన్నా అర్థమైందా మీకు? యా. మరి స్లాష్ ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుంది? ఇనీషియల్ రూట్ హోమ్ స్లాష్ ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుంది? చెప్తా చెప్తా, ఒక 2 minutes అక్కడికి ఓకే వస్తాను. ఓకే, ఓకే ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్ ఇచ్చాను, ఇనిషియల్ రౌట్ ఇచ్చాను. ఓకేనా? చూడండి ఇక్కడ ఎర్ర వచ్చింది. హోమ్ నాట్, ఇక్కడ ఏంటంటే ఎయిదర్ హోమ్ అని ఇవ్వాలి, ఇనిషియల్ రౌట్ అని ఇవ్వాలి. అర్థమైందా? సో అలా రెండు ఇవ్వకూడదు, ఈ ఎర్ర వస్తుంది. ఓకే ఓకే నా ఓకే, వాట్ ఈస్ యువర్ డౌట్ భవ్య, చెప్పండి. ఒకవేళ ఇనిషియల్ ఇనీషియల్ రూట్ హోమ్ స్లాష్ 3 ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది? ఉత్త రూట్స్ లో ఇచ్చి పైన సైన్ అప్ అని రాసి స్లాష్ సైన్ అప్ రాయండి. ఇదే కదా ఫస్ట్ చేసింది. ఇప్పుడు ఇంతేనా? ఇప్పుడు ర్యాండమ్ పిక్ చేసుకుంటుందా, ఏం చేస్తుంది? ఈ సినారోనా? ఆ, ఈ సినారోలో ఎర్ర వస్తుంది, చూపిస్తుంది. అదే కదా ఫస్ట్ లోడ్ చేసింది, అదే కదా ఫస్ట్ నేను చెప్పింది ఉమ్. అదే. చూద్దాం. ఇనిషియల్ ఇవ్వలేదు, హోమ్ ఇవ్వలేదు, ఇక స్లాస్ ఇవ్వలేదు. ఏదో కానీ ఒకటి ఇవ్వండి. మెటీరియల్ లేకపోతే తెలియదు అనమాట ఏం లోడ్ ఓకే. అవ్వాలి నేను. అందుకే ఎర్ర వస్తుంది. ఫస్ట్ ఇదే కదా వచ్చింది ఎర్ర, ఉమ్. రైట్? ఇనిషియల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అనమాట. ఓకేనా? ఉమ్. ఇప్పుడు ఇనిషియల్ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ చూసుకుంటుంది. ఇనిషియల్ అలా హోమ్ ఇచ్చి ఇక్కడ స్లాస్ ఇచ్చినా ఏది ఇనిషియల్ ఇస్తే అదే తీసుకో. ఓకేనా? యా. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు ఇక్కడ, రైట్? క్లియర్? ఎన్ని డౌట్స్? ఎస్. ఎప్పుడైతే ఎన్ని నో స్కీమ్ డౌట్స్. తీసుకున్నా ఇలా రౌట్స్ లో పెట్టుకుంటాం. ఓకే, ఇనిషియల్ ఏది లోడ్ అవ్వాలి ఇక్కడ చెప్తాం. సో ఇనిషియల్ ఇక్కడ సైన్ అప్ అవ్వాలి కాబట్టి రిక్వైర్మెంట్ సైన్ అప్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, నా ఫస్ట్ స్క్రీన్ సైన్ అప్ స్క్రీన్. నేను సైన్ అప్ స్క్రీన్ లోకి వెళ్తున్నా. ఓకే, ఈ సైన్ అప్ స్క్రీన్ లో నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక బటన్ పెడతా ఇక్కడ. బటన్ క్లిక్ యాక్షన్ లో నావిగేట్ ఎలా అవుతుందో చెప్తా. ఓకే, సో లెట్స్ క్రియేట్ వన్ బటన్ ఆన్ ఇన్సైడ్ ది కంటైనర్. మీరు ఏదైనా పెట్టుకున్న ప్రాబ్లం. సో కంటైనర్ ని, ఈ కంటైనర్ ని సెంటర్ ఆఫ్ ది ఎగ్జెట్ ఇస్తా. సెంటర్ జస్ట్ టెక్స్ట్ బటన్ పెట్టు. జస్ట్ బటన్ ఆన్ చేయండి. టెక్స్ట్ navigate to home. This is okay. Navigate to home అనే బటన్ వచ్చింది, రైట్? ఓకే, సో ఇన్ ది బటన్ యాక్షన్ నేను ఇంకో స్క్రీన్ కి నావిగేట్ అవ్వాలి. సింపుల్ కోడ్ ఏంటంటే నావిగేటర్ డాట్ పొజిషన్ నేమ్. ఓకే, ఇక్కడ రౌట్ నేమ్ ఇస్తాం. ఏ స్క్రీన్కి వెళ్ళాలో
ఆ స్క్రీన్ ని మనం ఇక్కడ ఈ రౌట్ నేమ్ లో ఇస్తాం. వాట్ ఈస్ ద రౌట్ నేమ్ ఆఫ్ ది హోమ్ స్క్రీన్? మెయిన్ డాట్ డాట్ లో ఉంది, రైట్? హోమ్ స్క్రీన్ కి వెళ్ళాలి కాబట్టి దిస్ ఈస్ ద రౌట్ నేమ్. ఈ రౌట్ నేమ్ ని ఇలా కాపీ చేసి, ఓకే, go to the sign up screen, ఇలా వస్తాయి. ఓకే, విత్ స్లాష్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత క్లిక్ ఆన్ దిస్. వచ్చిందా నావిగేషన్? సింపుల్ గా you navigate this screen to this screen to this, ఆటోమేటిక్ గా బ్యాక్ వస్తుంది. అబ్బార్ ఉంటే అబ్బార్ ఉంటే, లేకపోతే రాదు. చూడండి, navigate to home screen. This is a way of navigate from one screen to another screen. Clear ఆ step? Right? Yeah.